హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ప్రతిరోజు తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుకునే కొన్ని స్ట్రక్చర్స్ని, ఫ్రేజెస్ని హిందీలో ఎలా చెప్తారు అని తెలుసుకుంటున్న మన ఈ సిరీస్లో మరొక స్ట్రక్చర్ చూడబోతున్నాం. ఈ స్ట్రక్చర్ ఏంటంటే, ఏదైనా ఒక పని జరుగుతుందని ఎలా చేశాను. చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం వైట్ షర్ట్ నల్లగా అవుతుందని తీసుకోవడం లేదు. అర్థమైందా? వైట్ షర్ట్ నల్లగా అవుతుందని. అలాగే ఏదో సౌండ్ వినిపించిందని చూశాను. అవుతుందని, వినిపించిందని. అలాగే ఆమెకి పొలం ఉందని ఆ రోజే ఆమె మీకు చెప్పింది కదా సార్. ఉందని, అవుతుందని, వినిపించిందని, ఉందని, అన్నారని, కావాలని, ఉంటుందని, వస్తాయని, ఓకే, తింటారని, ఇలాంటి అని 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 ఉంది కదా, అలా జరుగుతుందని అనేది హిందీలో ఎలా చెప్పాలి, ఇలాంటి సందర్భంలో హిందీలో ఎలా సెంటెన్స్ ఫామ్ చేయాలి అనేది ఈరోజు మనం చూడబోతున్నాం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్తో. ఇప్పటికే మనం ఇలాంటి స్ట్రక్చర్స్ చాలా నేర్చుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఇలాంటి చాలా మంచి స్ట్రక్చర్స్ ప్రతిరోజు మనం ఉపయోగించేవి మనం నేర్చుకున్నాం. ఇవి తెలియకుండా ఓన్లీ టెన్సెస్ లేకపోతే ఓన్లీ గ్రామటికల్ చిన్న చిన్న పాయింట్స్ తెలుసుకున్నంత మాత్రాన మీరు డే టు డే లైఫ్లో కాన్వర్జేషన్స్ చేయలేరు. ఓకేనా? కాబట్టి ఇట్లాంటి స్ట్రక్చర్స్ కూడా మనం చాలా తెలుసుకోవాలి. స్టార్ట్ చేద్దామా? వైట్ షర్ట్ అంటే తెల్ల షర్ట్ అనమాట. వైట్ షర్ట్ నల్లగా అవుతుందని తీసుకోవడం లేదు. సఫేద్ అంటే వైట్ అనమాట. సఫేద్ అంటే ఏంటి? వైట్. సఫేద్ రంగ్ కి షర్ట్ అంటే తెల్ల రంగు చొక్కా అని. ఓకేనా? కాళీ అంటే నలుపు. కాళీ హో జాయేగి అంటే నల్లగా అవుతుంది. అంటే ఇంతవరకు మనం ఈ పార్ట్ చూడకుండా ఓన్లీ ఇంతవరకు చూస్తే సఫేద్ రంగ్ కి షర్ట్ కాళీ హో జాయేగి అంటే తెల్ల రంగు చొక్కా నల్లగా అవుతుంది అని అర్థం అన్నమాట. అయితే హో జాయేగి కెహకర్ అంటే అవుతుందని, కెహకర్ అంటే అని అర్థం అనమాట. ఇక్కడ ఏదో చూడండి, అని అని చెప్పేసిందారు, అవుతుందని. ఇలా అని ఉంది కదా, ఈ అనిని మనం హిందీలో కెహకర్ అని చెప్పొచ్చు అనమాట. కెహకర్. అర్థమైందా? నహీ లే రహా హూ తీసుకోవడం లేదు. సఫేద్ రంగ్ కి షర్ట్ కాళీ హో జాయేగి కెహకర్ నహీ లే రహా హూ అంటే తెల్ల రంగు చొక్కా నల్లగా అవుతుంది అని. నహీ లే రహా హూ, లేనా అంటే తీసుకోవడం, నహీ లే రహా హూ తీసుకోవడం లేదు. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఏదో సౌండ్ వినిపించిందని చూశాను. ఏదో సౌండ్ వినిపించిందని. కుచ్ ఆవాజ్, కుచ్ అంటే ఏదో ఒకటి అని అర్థం అనమాట. సంథింగ్. ఆవాజ్ అంటే సౌండ్, సమ్ వాయిస్, సమ్ నాయిస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అని చెప్పొచ్చు. కుచ్ ఆవాజ్ ఏదో సౌండ్. సునాయి ది అంటే ఇక్కడ వరకు వదిలేస్తే మీరు సెంటెన్స్ని కుచ్ ఆవాజ్ సునాయి ది అంటే ఏదో ఒక సౌండ్ వినిపించింది అని. సునాయి ది కెహకర్ వినిపించింది అని. దేఖా చూశాను. కుచ్ ఆవాజ్ సునాయి ది కెహకర్ దేఖా ఏదో వాయిస్ లేదా ఒక సౌండ్ వినిపించిందని చూశాను. దేఖ్నా అంటే చూడడం, కెహకర్ దేఖా అని చూశాను. అర్థమైందా? సో అలా చూడండి, ఆమెకి పొలం ఉందని ఆ రోజే ఆమె మీకు చెప్పింది కదా సార్. ఆమెకి ఉస్కో ఏంటిది? వహ ప్లస్ కో ఉస్కో అవుతుందని చెప్పుకున్నాం మనం. వహ ప్లస్ కో ఉస్కో అంటే ఆమెకి, అతడికి, రెండు విధాలుగా చెప్పొచ్చు మనం. ఉస్కో. ఖేత్ అంటే ఏంటి? పొలం. హే ఉస్కో ఖేత్ హే అంటే ఆమెకి పొలం ఉంది అని. कहकर అని. ఉస్కో ఖేత్ హై कहकर ఆమెకి పొలం ఉంది అని. ఉస్నే ఆమె. ఉసీ దిన్ ఆ రోజే ఆప్సే తమరితో. కహీ థీనా నా అంటే ఇక్కడ నా ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది కథ అనే అర్థంలో ఉపయోగిస్తాం అనమాట. అర్థమైంది? ఇది కథ అని ఉంది కదా ఇక్కడ. నా అంటే కథ. మహోదయ్ సార్. కహీ థీనా చెప్పింది కదా. అర్థమైందా? ఉస్కో ఖేత్ హై कहकर उसने उसी दिन आपसे कही थी ना మహోదయ్. మహోదయ్ అంటే ఏంటి? సార్ అనమాట. ఓకే.
చూడండి నెక్స్ట్, ఎవరో ఏదో అన్నారని మీరు బాధపడకండి. ఎవరో ఏదో అన్నారని, ఎవరో కిసీనే, కిసి అంటే ఎవరో అని, కిసీనే కుచ్ కహా కహకర్, కిసీనే కుచ్ కహా అంటే ఎవరో ఏదో అన్నారు అని అర్థం అనమాట. కహకర్ అంటే అని, ఎవరో ఏదో అన్నారని, కిసీనే కుచ్ కహా కహకర్, ఎవరో ఏదో అన్నారని. దుఃఖీ హోనా అంటే బాధపడ్డం, దుఃఖీ మత్ హోయియే, బాధపడకండి. ఓకేనా. తర్వాత చూడండి, నాకు లీవ్ కావాలని నేను ముందే చెప్పా. నాకు ముజే చుట్టి అంటే లీవ్, సెలవు, కావాలని చాహియే, ముజే చుట్టి చాహియే, నాకు లీవ్ కావాలి. కెహకర్ అని, కావాలని, చాహియే కెహకర్, కహా కెహకర్ అన్నారని. అలాగే ఖేత్ హై కెహకర్ పొలం ఉందని, సునాయి దే కెహకర్ వినిపించిందని, హో జాయేగి కెహకర్ అయిపోతుందని, ఇలా అనమాట. ఓకేనా. చాహియే కెహకర్ కావాలని, మెయినే నేను, పెహ్లే హీ ముందే, కహా థా చెప్పి ఉన్నాను. ముజే చుట్టి చాహియే కెహకర్ మేనే పెహ్లే హీ కహా థా, నాకు సెలవు కావాలని నేను ముందే చెప్పాను. ఈ విధంగా మనం చెప్పొచ్చు. తర్వాత చూడండి, ఈరోజు ఉన్నది రేపు ఉంటుందని అనుకోవద్దు. ఈరోజు ఉన్నది రేపు ఉంటుందని అనుకోవద్దు. ఆజ్ హే, ఈరోజు ఉంది, ఆజ్ హే. కల్ రేపు, రహేగీ కెహకర్ ఉంటుంది అని, రహేగీ కెహకర్ ఉంటుందని. మత్ సోచో, సోచన అంటే అనుకోవడం, ఆలోచించడం అనమాట. మత్ సోచో అనుకోవద్దు, ఈ విధంగా చెప్పొచ్చు. తర్వాత చూడండి, వడ్డీ డబ్బులు తిరిగి వస్తాయని అతడు చెబుతున్నాడు. వడ్డీ డబ్బులు అంటే, వడ్డీ అంటే ఏంటి, బ్యాజ్ అనమాట. బ్యాజ్ అంటే వడ్డీ, పైసే డబ్బులు, వడ్డీ డబ్బులు, బ్యాజ్ పైసే. వాపస్ ఆనా అంటే తిరిగి రావడం, వాపస్ ఆయేంగే వస్తాయి, బ్యాజ్ పైసే వాపస్ ఆయేంగే, వడ్డీ డబ్బులు తిరిగి వస్తాయి. కెహకర్ అని, తిరిగి వస్తాయని. వహ్ కహ రహా హై అతడు చెబుతూ ఉన్నాడు. బ్యాజ్ పైసే వాపస్ ఆయేంగే కెహకర్ వహ్ కహ రహా హై, అతడు చెబుతూ ఉన్నాడు. అర్థమైందా. తర్వాత చూడండి, మీరు తింటారని అక్కడ పెట్టాను కానీ తినలేదు. మీరు తింటారు అంటే ఆప్ కాయేంగే, కెహకర్ అని, ఆప్ ఖాయేంగే కెహకర్ మీరు తింటారని. వహా అక్కడ, రఖీ ఉంచాను, రఖనా అంటే ఉంచడం, రఖీ ఉంచాను. లేకిన్ కానీ, నహీ ఖాయే తినలేదు. ఆప్ ఖాయేంగే కెహకర్ వహా రఖీ, లేకిన్ నహీ ఖాయే, మీరు తింటారని అక్కడ ఉంచాను కానీ మీరు తినలేదు. సో ఇలా. ఓకే. దీన్ని మీరు ఇలాంటి సెంటెన్సెస్ మీ ఓన్గా మీరు ఫామ్ చేయడానికి మీరు ట్రై చేయండి. మీ డే టు లైఫ్లో డైలీ కాన్వర్జేషన్స్లో మనం చాలా ఫ్రీక్వెంట్గా ఉపయోగిస్తాం ఇది. ఇలా చేస్తారని, అలా చేస్తారని, మీరు తింటారని, డబ్బులు తిరిగి వస్తాయని, రేపు ఉంటుందని. ఓకే. ఇలాంటి చాలా మనం చెప్తూ ఉంటాం. ఓకేనా. సో ఇలాంటి మీ ఓన్గా సెంటెన్సెస్ ఫామ్ చేయండి, వాటిని హిందీలో ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఓకే. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్టయితే మీరు ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో ఉంటే కనుక వెంటనే వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తే ఫ్యాకల్టీ మీకు కరెక్షన్స్, ఒకవేళ మీరు చేసిన దాంట్లో కరెక్షన్స్ ఏమైనా ఉంటే కరెక్షన్స్ చేస్తూ ఉంటారు. అలాగే మీకు వచ్చే ప్రతి డౌట్ని కూడా క్లియర్ చేస్తూ ఉంటారు, మీకు ఆ ట్రాన్స్లేషన్స్ ఇస్తూ ఉంటారు. ఓకే. నెక్స్ట్ చూడండి, నేను ఏ పని చేయాలన్నా తప్పకుండా నీకు చెప్పే చేస్తాను. నేను ఏ పని చేయాలన్నా, మే జో బీ నేను ఏదైతే అని అర్థం అనమాట. కామ్ కర్నా చాహూ, ఏదైతే పని చేయాలనుకుంటానో, చాహనా అంటే కోరుకోవడం, చాహూంగా చేస్తాను. ఓకే. కోరుకుంటాను. చాహూంగా అంటే కోరుకోవడం. ఓకే. చాహూ సంభావ్య భవిష్యత్ కాలం అనమాట ఇది. ఏదైనా పని చేయాలన్నా, తుమ్సే మీతో, కెహకర్ చెప్పి, కెహకర్ హీ చెప్పే, కెహకర్ అంటే చెప్పి అని. ఓకే. కెహకర్ హీ అంటే చెప్పే, కరూంగి చేస్తాను. ఓకే. నేను ఏం చేయాలన్నా మీతో చెప్పే చేస్తాను. ఇక్కడ కెహకర్ వచ్చేసరికి ఏంటంటే అని అనే అర్థం కాకుండా చెప్పి అనే అర్థం వచ్చింది.
దీన్ని ఏమంటారంటే పూర్ణకాలిక కృదంత అంటారనమాట. హిందీలో హిందీ వ్యాకరణంలో మనం చెప్పాలంటే దీన్ని ఏమంటాం మనం? పూర్ణకాలిక కృదంత అంటాం. ఈ పూర్ణకాలిక కృదంత ఏంటి అంటే చేసి, చెప్పి, తిని, నువ్వు తినేసి రా, లేకపోతే నువ్వు చెప్పేసి వెళ్ళు, లేకపోతే నువ్వు చూసిరా. ఇలా మనం చూసిరా, చెప్పి వెళ్ళు, తినేసి చేయగొడుక్కో, ఇలా తినేసి, చెప్పి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా మనం పూర్ణకాలిక కృదంత అంటాం అనమాట. ఓకే, ఈ పూర్ణకాలిక కృదంత గురించి కూడా కృదంత అనే లెసన్స్లో మనం నేర్చుకోవడం జరిగింది. ఆ విధమైన అర్థం వస్తుంది అనమాట. ఓకే, దీనికి ముందు ఉన్న వర్బ్తో సంబంధం లేదు. ఇక్కడ ముందు ఏం వెర్బ్ లేదు. ఇక్కడైతే ఇంతకు ముందు అయితే చూడండి వర్బ్ వచ్చింది. ఆయేంగే కెహకర్, వస్తాయని. అలాగే ఇక్కడ ఏంటి? ఖాయేంగే కెహకర్, తింటారని. అలాగే చూడండి చాహియే కెహకర్, కావాలని. అలాగే కహా కెహకర్, చెప్పారని. ఇక్కడ కహనా, చాహ్నా, రెహనా, ఆనా, అలాగే ఖానా, ఇలా వర్బ్స్ వచ్చాయి కెహకర్కి ముందు. సో ఇలా వస్తాయి ఏంటనమాట? తింటారని, వస్తాయని, ఉంటాయని ఎలాంటి అర్థం వస్తుంది. అలా కాకుండా నార్మల్గా కెహకర్ వస్తే కనుక దాని అర్థం ఏంటి? చెప్పి అని అర్థం అనమాట. అర్థమైందా? నీకు చెప్పే చేస్తాను. కెహకర్ హీ కరూంగా, చెప్పే చేస్తాను. ఓకే, నెక్స్ట్ అంటే చూడండి, ఈ వస్తువు రేటు వేరు, ఆ వస్తువు రేటు వేరు అని వివరంగా ముందుగానే చెప్పాల్సింది మీరు. ఈ వస్తువు రేటు వేరు. ఇస్ చీజ్ కా దామ్ అంటే ఈ వస్తువు రేటు, దామ్ అంటే ధర. అలగ్ వేరు, ఉస్ చీజ్ కా దామ్ అలగ్ అంటే వేరు అనమాట. ఇస్ చీజ్ కా దామ్ అలగ్, ఉస్ చీజ్ కా దామ్ అలగ్. ఈ వస్తువు రేటు వేరు, ఆ వస్తువు రేటు వేరు. కెహకర్ అని ఆప్కో తమరికి, విస్తార్మే వివరంగా అంటే వివరంగా అని అర్థం. పెహ్లే హీ ముందుగానే, కహదేనా చాహియేథా చెప్పి ఉండాల్సింది. చాహియేతా, దేనా చాహియేతా, కహదేనా చాహియేతా చెప్పేసి ఉండాల్సింది. ఓకేనా? చెప్పేసి ఉండాల్సింది మీరు. అర్థమైందా? సో ఇస్ చీజ్ కా దామ్ అలగ్, ఈ వస్తువు వేరు, ఈ వస్తువు రేటు వేరు. ఉస్ చీజ్ కా దామ్ అలగ్, ఆ వస్తువు రేటు వేరు. कहकर అని ఆప్కో విస్తార్ మే పెహ్లే హీ కహ దేనా చాహియే థా, మీరు ముందుగానే చెప్పి ఉండాల్సింది. ఇలా చెప్పొచ్చు. తర్వాత చూడండి, తను నాకు పుస్తకం ఇస్తానని చెప్పింది. ఉస్నే ముజే కితాబ్ దేగి, ఉస్నే ఆమె లేదా తను, ముజే నాకు, కితాబ్ పుస్తకము, దేగి ఇస్తానని, कहकर ఇస్తానని, దేగి कहकर ఇస్తానని, కహీ చెప్పింది. ఉస్నే ముజే కితాబ్ దేగి कहकर కహీ, ఆమె నాకు పుస్తకం ఇస్తానని దేగి कहकर ఇస్తానని కహీ చెప్పింది. సో ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, వాళ్ళ అబ్బాయి అమెరికాలో పని చేస్తున్నాడని అతను గర్వంగా చూపిస్తున్నాడు. ఓకే చూడండి, ఉస్కా బేటా అతని యొక్క కొడుకు, బేటా అంటే కొడుకు, ఉస్కా బేటా అతని యొక్క కొడుకు, అమెరికాలో కామ్ కర్తా హై కెహకర్ పని చేస్తున్నాడు అని చెప్పి, ఓకే పని చేస్తున్నాడు అని, వహ్ అతడు, ఘమండ్ అంటే గర్వం అనమాట. ఘమండ్ దిఖా రహా హై అంటే గర్వంగా చూపిస్తున్నాడు. దిఖా రహా హై చూపిస్తూ ఉన్నాడు. ఉస్కా బేటా అమెరికా మే కామ్ కర్తా హై कहकर వహ్ ఘమండ్ దిఖ్ రహా హై, అతని వాళ్ళ అబ్బాయి అమెరికాలో పనిచేస్తున్నాడని అతను గర్వం చూపిస్తున్నాడు. గర్వంగా చూపించడం కాదు, గర్వం చూపిస్తున్నాడు. ఘమండ్ దిఖా రహా హై, ఘమండ్ అంటే గర్వం అనమాట. దిఖా రహా హై చూపిస్తున్నాడు. సో ఈ విధంగా మనం ఈ సెషన్లో కెహకర్ని ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకున్నాం. అని చెప్పి అనే అర్థంలో వస్తుందన్నమాట. అంటే కెహకర్ అంటే ఏంటి? ఏదైనా ఒక విషయం అని, వస్తానని, వెళతానని,
ఓకే, పని చేస్తున్నాడని అని, లేదా అని చెప్పి అతని కొడుకు అమెరికాలో పని చేస్తున్నాడని చెప్పి అని చెప్పొచ్చు. లేదనుకుంటే అతని కొడుకు అమెరికాలో పని చేస్తున్నాడని, ఓకే, అనే అర్థంలో మనం క్యాహకర్ని ఎలా ఉపయోగిస్తాం అనేది తెలుసుకున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రేజ్ ఇది. సో దీన్ని మీరు బాగా మీ డే టు డే లైఫ్లో ఉపయోగించండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే వెంటనే మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ ఆన్లైన్ క్లాసెస్లో డైరెక్ట్గా ఫ్యాకల్టీతో కానీ మీరు క్లియర్ చేసుకోండి. అలాగే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ఆన్లైన్ క్లాసెస్ మీరు ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే, మన చుట్టూ హిందీ మాట్లాడే వాళ్ళు లేరు. హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏ భాష అయినా కూడా మన చుట్టూ మాట్లాడే వాళ్ళందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. సో ఈ తెలుగు వాళ్ళ మధ్య ఉంటూ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ నేర్చుకోవడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు మనం తెలుగులో మాట్లాడుతూ మనం వేరే భాష మీద పట్టు సంపాదించాలి అంటే అది కొద్దిగా కష్టమైన విషయం. ఓకే, అలా కాకుండా మన చుట్టూ హిందీ వాళ్ళు, మన చుట్టూ ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే అసలు మనకి ఇలాంటి క్లాసెస్ అవసరం లేదు, హ్యాపీగా మీరు మాట్లాడుతూ నేర్చేసుకోవచ్చు. సో మరి ఇలా తెలుగు వాళ్ళ మధ్య ఉండి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ నేర్చుకోవాలంటే ఏం చేయాలి అంటే, ఇలాంటి ఫ్రేజెస్ గురించి, గ్రామటికల్ పాయింట్స్ గురించి, వొకాబులరీ గురించి ఇలాంటి వీడియోల ద్వారా మీరు తెలుసుకుంటూ, లేదా ఒక టీచర్ చెప్పడం ద్వారా తెలుసుకుంటూ, వాటిని మాట్లాడడానికి మీకు ఎవరైనా తోడు ఉండాలి. సో అలా మేము మీకు ఇలాంటి గ్రామటికల్ పాయింట్స్ అన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్లో డైరెక్ట్గా ఫ్యాకల్టీ మీకు టీచ్ చేసి వాటిని మీతో మాట్లాడిస్తారనమాట. అంటే మీతో వారల్ ప్రాక్టీస్, స్పీకింగ్ ప్రాక్టీస్ చేపిస్తారు ప్రతిరోజు కూడా. ఓకే, అలా రోజుకి 1 గంట హిందీ పక్క వాళ్ళు మాట్లాడేది వింటూ, ఫ్యాకల్టీ చెప్పే లెసన్ వింటూ, అలాగే మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తూ, ఇలా రోజుకి 1 గంట మీ చుట్టూ హిందీ మాట్లాడే వాళ్ళని మేము అపాయింట్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? అంటే మీ చుట్టూ ఒక ఎన్వైరన్మెంట్ మేము క్రియేట్ చేస్తాం. మీరు వాళ్ళు చెప్పేది వింటూ ఉంటారు, మీరు మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా కనీసం రోజుకు 1 గంట పాటు మనం ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మనం మాట్లాడడానికి ట్రై చేస్తూ వింటూ ఉన్నట్టయితే కొంత టైంకి మనకి ఆ పదాలు కానీ ఆ వాక్య నిర్మాణాలు కానీ మనకి బాగా అర్థమవుతాయి. దాంతోపాటు మనం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మన బ్రెయిన్కి, మన నోటికి ఆ భాష బాగా అలవాటు అవుతుంది. సో ఇలా మా దగ్గర 6 months కోర్స్ అవైలబుల్ ఉంది. అంటే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఆన్లైన్ కోర్సెస్ 6 months కోర్స్ అవైలబుల్ ఉంటుంది. ఈ 6 monthsలో ఫస్ట్ 2 months వచ్చేసరికి బిగినర్ లెవెల్ ఉంటుంది, సెకండ్ 2 months ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటుంది, థర్డ్ 2 months అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. ఓకే, అంటే ఈ ఫస్ట్ 2 monthsలో బిగినర్ లెవెల్ గ్రామర్, వొకాబులరీ చెప్తూ మీతో మాట్లాడిస్తూ, ఇంటర్మీడియట్ లెవెల్ గ్రామర్ అండ్ వొకాబులరీ నెక్స్ట్ 2 monthsలో మీకు చెప్తూ మీతో మాట్లాడిస్తూ, లాస్ట్ 2 monthsలో మీతో కంప్లీట్గా మాట్లాడిస్తూ ఉంటారనమాట. అర్థమైందా? సో అంటే ఈ ఫస్ట్ 4 monthsలో మీకు చెప్పాల్సిన గ్రామర్ కానీ వొకాబులరీ కానీ మీకు చెప్పేసి ఉంటాం. లాస్ట్ 2 months మీరు ఈ ఫస్ట్ 4 monthsలో ఏవైతే నేర్చుకున్నారో వీటన్నిటిని ఉపయోగించి కంటిన్యూస్గా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడే మనం ల్యాక్ అవుతున్నాం. యాక్చువల్గా మాట్లాడడమే మనకు ఎవరూ నేర్పించట్లేదు. అందరూ కూడా ఈ వీడియోల ద్వారా వీటి ద్వారా అందరూ ఏం చెప్తున్నారంటే మీకు భాష పైన అవగాహన కల్పిస్తున్నారు. ఈరోజు మీకు క్యాహకర్ అంటే ఏంటో తెలుసు, మీకు క్యాహకర్ని ఎలా ఉపయోగించాలో ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకున్నారు. కానీ దీన్ని మీరు ఉపయోగించకపోవడం ఉపయోగం ఏంటి? లేదు, అంతే కదా. కాబట్టి మేము మీతో ఈ 6 monthsలో ప్రతిరోజు కూడా చెప్పిన దానిపైన మీతో ఓరల్గా స్పీకింగ్ ప్రాక్టీస్ చేయిస్తాం. దానివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుందన్నమాట. ఓకే, లైవ్లో ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి మీరు డైరెక్ట్గా మీకు ఏ డౌట్ వచ్చినా వెంటనే క్లియర్ చేసుకుంటూ చేయొచ్చు. అది కూడా మీ ఫోన్ నుంచే మీకు ఈ క్లాసెస్ అటెండ్ అవ్వగలుగుతారు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా మీకు సేవ్ అవుతాయి, మీకు టైం సేవ్ అవుతుంది ముందుగా. ఓకే, మీ ఇంట్లో ఉండి మీకు అనువుగా ఉండే టైంలోనే మీరు క్లాసెస్ హ్యాపీగా అటెండ్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో మీరు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే 9603339977 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.